ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. అవినీతి తిమింగలం రేరా మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి చిట్టా తవ్విన కొద్దీ బయటపడుతుండటంతో ఏసీబీ అధికారులే ముక్కున వేలు వేసుకుంటున్నారు. గత 7 రోజులుగా కొనసాగుతున్న ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ భారీ బినామీ ఆస్తులను గుర్తిస్తున్న అధికారులు విస్తుపోతున్నారు. ఓ చేత్తో ఎడాపెడా అక్రమార్జన చేసిన శివబాలకృష్ణ రెండో చేత్తో దాన్ని ఎవరికీ అనుమానం రాకుండా బినామీల చేతుల్లో పెట్టాడు. అంతేకాదు, రియల్ ఎస్టేట్ రంగంలోని పెద్ద పెద్ద కంపెనీలకు యథేచ్ఛగా పర్మిషన్లు ఇచ్చి ఆ వచ్చిన అక్రమార్జనను ఆ కంపెనీల్లోనే పెట్టుబడిగా పెట్టి కోట్లకు పడగలెత్తాడు. శివబాలకృష్ణ ఆస్తులు, బినామీ అకౌంట్లపై ఇంకా ఆరా తీస్తున్న ఏసీబీ అధికారులు వాటి ఆధారంగా మరింత కూపీలాగుతున్నారు. అతడి సోదరుడు నవీన్, మేనల్లుడు భరత్ పేరు మీద భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. 150 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 15 ఓపెన్ ప్లాట్లను ఇప్పటి వరకు అధికారులు గుర్తించడం జరిగింది. నల్గొండ, మహబూబ్ నగర్, జనగామ జిల్లాలో శివబాలకృష్ణ ఆస్తులను గుర్తించారు. హెచ్ఎండిఏ కార్యాలయంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇక రేపటితో శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగియనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చూసుకున్నట్లయితే 7వ రోజు శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే సునీత, శివబాలకృష్ణ కస్టడీ రేపటితోటి ముగుస్తుంది. ఇప్పటికే ఇవాళ 6 గంటలకు పైగా విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ సంబంధించిన కొన్ని వందల ఎకరాలు, 120 ఎకరాలు గుర్తించినట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఒటినాగలపల్లిలో, ముఖ్యంగా 111 జీవోలో ఒటినాగలపల్లిలో ఆయన చాలా భూములు, అంటే ఒటినాగల 111 జీవో అంటే అందులో ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలైనటువంటి విధంగా 111 జీవో ఉండేది. దాన్ని రద్దు చేయకంటే ముందే ఈయన అనుమతులు ఇవ్వటం దాంతో పాటు కొనసాగించారు. ఆ అనుమతులు ఇవ్వటంతో చాలా ఏరియాల్లో భూములు, అక్కడ ఉన్నట్టుగా ప్లాట్లు కావచ్చు, వాటికి భవనాల నిర్మాణం కొనసాగింది. అయితే ఈయన అక్రమంగా అనుమతులు ఇవ్వడం వల్లే ఈ విధంగా ఒటినాగలపల్లిలో భూములు దుర్వినియోగమయ్యాయి. దాంతోపాటు విలువైనటువంటి భూములు ఒటినాగలపల్లి కావచ్చు, దాంతోపాటు పుప్పాలగూడ కావచ్చు, దాంతోపాటు మణికొండ కావచ్చు, ఏరియా నార్సింగ్ కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో చాలా విలువైన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ల్యాండ్ కాస్ట్లీ ఉన్నటువంటి ఏరియాల్లో ఇప్పటిముప్పుడుగా భవనాలకు అనుమతులు ఇవ్వడంతో అనుమతులు ఇవ్వడం, ఆ తర్వాత ఆమ్యం ఈ విధంగా 1000 కోట్లు సంపాదించారు, 100 కోట్లు సంపాదించారన్న ఆరోపణలతో ఇప్పుడు ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. అయితే శివబాలకృష్ణ కొంతమంది దగ్గర బంధువుల పేర్లతోటి కూడా ఎక్కువగా ఆస్తులు కూడా పెట్టారు. దీంతో వాళ్ళని కూడా విచారణ చేపడుతున్నారు. శివబాలకృష్ణ సంబంధించిన దగ్గర బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళ మీద కూడా కూపీలాగుతున్నారు. ఈ విధంగా ఇప్పటికే హెచ్ఎండిఏ కార్యాలయంలో కూడా ఇవాళ హెచ్ఎండిఏ కార్యాలయంలో కూడా విచారణ చేపడుతున్నారు కొంతమంది అధికారులు. శివబాలకృష్ణకు కింది స్థాయి అధికారులు ఎవరెవరు సహకరించారు, ఎవరు శివబాలకృష్ణకు సహకరించి ఈ విధంగా ముందుకెళ్లారన్న కోణంలో కూడా మిగతా అధికారుల నుంచి కూడా విచారణ తీసుకుంటున్నారు. మిగతా అధికారుల నుంచి కూడా సమాచారం ప్రధానంగా హెచ్ఎండిఏ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ హెచ్ఎండిఏ కార్యాలయం ఇవాళ ఉదయం నుంచి చేపడుతున్నారు కార్యాలయం. ఎందుకంటే ఈయన కాలంలో, అంటే ఈయన గతంలో శంకర్పల్లి కావచ్చు, దాంతోపాటు శంషాబాద్ కావచ్చు, దాంతోపాటు మేడ్చల్ కావచ్చు, ఈ ఏరియాలో డైరెక్టర్గా పనిచేసే సమయంలో ఈయన తీసుకున్న నిర్ణయాలు, అంటే కొన్ని భవనాలకు అనుమతులు ఇవ్వడం కావచ్చు, లేఅవుట్లు కావచ్చు, వీటి విషయంలో చాలా అక్రమాలకు పాల్పడ్డారన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ఇవాళ హెచ్ఎండిఏ కార్యాలయంలో 6th ఫ్లోర్లో హెచ్ఎండిఏ అమీర్పేటలో ఉంటున్నట్టుగా
హెచ్ఎండిఏ కార్యాలయాల్లో ఉన్నట్టుగా మిగతా అధికారుల నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. మిగతా అధికారులు ఈయనకు సహకరించింది ఎవరు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కావచ్చు, ప్లానింగ్ ఆఫీసర్లు కావచ్చు, ఎవరు ఈయనకు సహకరించారు, ఈయన మీద ఉన్నట్టుగా ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఎప్పటి వరకు కొనసాగనున్నాయి, ఇంకా ఏదైతే ఇంకా ఈ రోజుల్లో కంప్లీట్ అవుతుందా, ఇంకా టైం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారు హెచ్ఎండిఏ కార్యాలయంలో? అయితే ఏసీబీకి రేపటి వరకు అనుమతి ఉంది, కస్టడీలోకి తీసుకొని విచారణ చేసేటువంటి అవకాశం రేపటి వరకు ఉంది. అయితే రేపటితో పాటు మరికొంతకాలం కూడా పొడిగించేట విధంగా కూడా మళ్ళీ ఒకసారి కోర్టును ఏసీబీ ఆశ్రయిస్తుంది. ఏసీ మళ్ళీ కస్టడీకి తీసుకున్నట్టుగా కస్టడీ పిటిషన్ కూడా వేసేట అవకాశం, మళ్ళీ రిటర్న్ కూడా తీసుకోవాలి. అంటే మళ్ళీ మరికొంతకాలం కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుమారు 400 నుంచి 500 కోట్ల ఆస్తి ఉంది కాబట్టి దాంతో పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇవాళ రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి ముఖ్యంగా ఆదిత్య కావచ్చు, ఫీనిక్స్ కావచ్చు, ఇవి బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఇందులో కూడా శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టడం, శివబాలకృష్ణకు వీళ్ళు ఎక్కువగా సహకరించడం కూడా ఈ ఆదిత్య కావచ్చు, ఫీనిక్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏ విధంగా పెట్టుబడులు మళ్ళాయి, దాంతోపాటు వాళ్ళకు సహకారం ఏ విధంగా ఉందన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. సునీత, ఇప్పుడు రవిచంద్ర ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక రేపటితో కూడా ఏసీబీ విచారణ ముగుస్తుంది మీరు చెప్పినట్లుగా. అంటే ఏదైతే ఈయన అక్రమ ఆస్తులు తవ్విన కొద్ది కూడా చిట్టా ఇంకా బయటికి వస్తుంది కాబట్టి ఏసీబీ అధికారులు రేపటితో ఈ విచారణను ముగించబోతున్నారా, లేదంటే ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి వరకు అయితే ఇప్పటి వరకు విచారణ చేపట్టినట్టుగా దర్యాప్తు చేపట్టిన అంశాలను భద్రపరుస్తారు. దాంతో మళ్ళీ కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మరికొంతకాలం పొడిగించాలంటూ ఈ విధంగా కోర్టును కూడా ఆశ్రయిస్తారు ఏసీబీ అధికారులు. కోర్టు కూడా కస్టడీ పిటిషన్ మరికొంతకాలం ఇచ్చేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఎక్కువగా అంటే ఇంతకాలం విచారణ కొనసాగింది, రేపటితో అయితే ముగుస్తుంది కాబట్టి ఇప్పటికే గంటల తరబడి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక శివబాలకృష్ణ కాకుండా శివబాలకృష్ణ దగ్గరి బంధువులు కావచ్చు, దాంతోపాటు ఆయన దగ్గర స్నేహితులు కావచ్చు, దాంతోపాటు మిగతా వాళ్ళందరూ కూడా విచారణ చేపడుతున్నారని చెప్పట్టు మిగతా గతంలో ఈయన ఎక్కడైతే పనిచేశారో దానికి సంబంధించిన అధికారులు, అంటే ముఖ్యంగా ఈయన హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేశారు, శంకర్పల్లి కావచ్చు, శంషాబాద్ కావచ్చు, దాంతోపాటు మేడ్చల్ కావచ్చు, అందులో ఈయనకు సహకరించినట్టుగా మిగతా అధికారుల నుంచి కూడా విచారణ చేపడుతున్నారు. రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళతోటి కూడా ఎలాంటి పెట్టుబడులు పెట్టారు, దాంతోపాటు బినామీలు, ఈయనకు సంబంధించిన బినామీల మీద కూడా విచారణ చేపడుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఇప్పుడు రవిచంద్ర ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే ప్రత్యేకించి కూడా చూసుకున్నట్లయితే తన ఏదైతే కుటుంబీకులు కానివ్వండి, సోదరుడు, అదేవిధంగా మేనల్లుడు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళ పేర్ల మీద కూడా భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు వీళ్ళని విచారించబోతున్నారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విచారించారు. శివబాలకృష్ణ సోదరుడు కావచ్చు, అంతేకాకుండా శివబాలకృష్ణ భార్యకు సంబంధించిన బంధువులు కూడా పూర్తి స్థాయిలో విచారించారు. వాళ్ళకి సంబంధించిన లాకర్లు కూడా ఓపెన్ చేశారు. ముఖ్యంగా 8 లాకర్లలో వీళ్ళకి సంబంధించిన ఆస్తులు, అక్రమ ఆస్తులు కూడా అందులో లాకర్లు ఉన్నట్టుగా డీటెయిల్స్, పత్రాలు కావచ్చు, భూములకు సంబంధించినవి కావచ్చు. అంతేకాకుండా ఈయనకు వివిధ జిల్లాల్లో కూడా రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి, దాంతోపాటు మేడ్చల్ జిల్లా, యాదాద్రి జిల్లా, జనగాం జిల్లాలో కూడా ఉన్నాయి. వివిధ జిల్లాల్లో సుమారు మొదటగా 90 ఎకరాల్లో అని తేలింది. ఆ తర్వాత 120 ఎకరాల వరకు శివబాలకు సంబంధించిన అక్రమ భూమి కూడా ఉంది. ఈ విధంగా ప్లాట్లు ఈ విధంగా రకరకాల అటు అక్రమాస్తులు, దాంతోపాటు ప్లాట్లు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వివరాల్లో అన్నింటిలో కూడా ఈయనకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఆ కోణంలో విచారణ పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. విచారణ చేస్తున్నారు. రేపటికి ఈ విచారణ పూర్తవుతుంది. మరికొంతకాలం అంటే ఇప్పటివరకు జరిగినట్టుగా విచారణలో మరీ పొడిగించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికీ పూర్తి కాలేనట్టుగా విచారణ ఇంకా తవ్వాల్సి ఉంది, ఇంకా చాలా అంశాలు రాబట్టాల్సి ఉంది. దాంతోపాటు ఈయనకు సహకరించినట్టుగా ఐఏఎస్ ఆఫీసర్ కూడా విచారించేట్టుగా కోణంలో కూడా మరికొంతకాలం సమయం అడిగేటువంటి అవకాశం ఉంది. మరి వాళ్ళతోటి ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఇలా కింద స్థాయి ఉన్నట్టుగా అధికారులు, సిబ్బంది కావచ్చు, వాళ్ళందరినీ విచారించి పూర్తి స్థాయిలో విచారించి రేపటికి ఇది క్లోజ్ చేస్తారా లేదనేది రేపు సాయంత్రానికి చెప్తుంది. మొత్తానికైతే క్లోజ్ చేసేటువంటి అవకాశాలు